గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జులై మాసం నుండి డిసెంబర్ మాసం వరకు ఏ మాసంలో ఎన్ని గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉన్నాయి, ఏ తిథి నాడు వచ్చింది, ఏ నక్షత్రం నాడు వచ్చింది, ఏ రోజున వచ్చిందో చాలా క్లియర్గా వివరిస్తానండి. 2025 సంవత్సరం జులై మాసంలో కానీ ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో ఒక్క గృహప్రవేశ ముహూర్తం కూడా లేదండి. మళ్ళీ 2025 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఉంది. అది కూడా కేవలం 3 ముహూర్తాలు మాత్రమే. మొట్టమొదటి ముహూర్తం ఎప్పుడంటే 2025 సంవత్సరం అక్టోబర్ 23వ తారీఖు గురువారం నాడు వచ్చిందండి. తెల్లవారుజామున ఉదయం 4:51 నుండి మరుసటి రోజు అక్టోబర్ 24వ తారీఖు ఉదయం 6:02 వరకు అనురాధ నక్షత్రం రోజున తృతీయ తిథి నాడు మంచి గృహప్రవేశ ముహూర్తం ఉంది. మళ్ళీ అక్టోబర్ 24వ తారీఖున ఉందండి. 2025 సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖున శుక్రవారం నాడు ఉదయం 6:02 నుండి మరుసటి రోజు అక్టోబర్ 25వ తారీఖు తెల్లవారుజామున 1:19 వరకు అనురాధ నక్షత్రం తృతీయ తిథి నాడు మంచి గృహప్రవేశ ముహూర్తం ఉంది. మళ్ళీ 29వ తారీఖునే ఉంది. 2025 సంవత్సరం అక్టోబర్ 29వ తారీఖు బుధవారం నాడు వచ్చిందండి. ఉదయం 6:04 నుండి ఉదయం 9:23 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం సప్తమి తిథి నాడు ఇంకొక మంచి గృహప్రవేశ ముహూర్తం ఉంది. అక్టోబర్ మాసంలో ఇదే చిట్ట చివరి ముహూర్తం అండి. ఇక నవంబర్ మాసంలో గృహప్రవేశ ముహూర్తాలు చూసుకున్నట్లయితే మొత్తం 7 ముహూర్తాలు ఉన్నాయండి. నవంబర్ 3వ తారీఖున సోమవారం నాడు వచ్చిందండి. ఉదయం 6:06 నుండి మరుసటి రోజు అంటే నవంబర్ 4వ తారీఖు తెల్లవారుజామున 2:05 వరకు ఉత్తరాభాద్రపద నక్షత్రం రేవతి నక్షత్రం కలిసిన నాడు త్రయోదశి నాడు మంచి గృహప్రవేశ ముహూర్తం ఉంది. మళ్ళీ 2025 సంవత్సరం నవంబర్ 7వ తారీఖున ఉంది. శుక్రవారం నాడు వచ్చిందండి. ఉదయం 6:07 నుండి మరుసటి రోజు నవంబర్ 8వ తారీఖు ఉదయం 6:08 వరకు రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం కలిశాయి. ద్వితీయ తృతీయ తిథులు కలిసిన నాడు మంచి గృహప్రవేశ ముహూర్తం ఉందండి. మళ్ళీ 2025 సంవత్సరం నవంబర్ 8వ తారీఖున ఉంది. శనివారం నాడు వచ్చిందండి. ఉదయం 6:08 నుండి ఉదయం 7:32 వరకు మృగశిర నక్షత్రం తృతీయ తిథి నాడు ఇంకొక మంచి గృహప్రవేశ ముహూర్తం అనేది ఉంది. మళ్ళీ శుక్రవారం నాడు వచ్చిందండి. నవంబర్ 14వ తారీఖు రాత్రి 9:20 నుండి మరుసటి రోజు నవంబర్ 15వ తారీఖు తెల్లవారుజామున 6:11 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో దశమి ఏకాదశి కలిసిన నాడు మంచి గృహప్రవేశ ముహూర్తం ఉంది. మళ్ళీ నవంబర్ 15వ తారీఖున ఉంది. 2025 సంవత్సరం నవంబర్ 15వ తారీఖు శనివారం నాడు ఉదయం 6:11 నుండి రాత్రి 11:34 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం వచ్చిన రోజు ఏకాదశి తిథిన ఇంకొక మంచి గృహప్రవేశ ముహూర్తం అనేది ఉంది. మళ్ళీ 2025 సంవత్సరం నవంబర్ 24వ తారీఖున సోమవారం నాడు రాత్రి 9:53 నుండి మరుసటి రోజు అంటే నవంబర్ 25వ తారీఖు ఉదయం 6:16 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం పంచమి తిథిన ఇంకొక మంచి ముహూర్తం ఉంది. ఇక నవంబర్ మాసంలో చిట్ట చివరి ముహూర్తం ఎప్పుడంటే నవంబర్ 29వ తారీఖు అండి. శనివారం నాడు వచ్చింది. తెల్లవారుజామున 2:22 నుండి మరుసటి రోజు నవంబర్ 30వ తారీఖు ఉదయం 6:19 వరకు ఉత్తరాభాద్రపద నక్షత్రం దశమి తిథిన మంచి గృహప్రవేశ ముహూర్తం ఉంది. నవంబర్ మాసంలో కేవలం 7 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. 2025 సంవత్సరం డిసెంబర్ మాసంలో చూసుకున్నట్లయితే డిసెంబర్ మాసంలో కూడా కేవలం 3 గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. 2025 సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు సోమవారం నాడు ఉదయం 6:20 నుండి సాయంత్రం 7:01 వరకు రేవతి నక్షత్రం ఏకాదశి తిథిన మంచి గృహప్రవేశ ముహూర్తం అనేది ఉంది.
1వ తారీఖు తర్వాత మళ్ళీ 5వ తారీఖునే ఉంది. 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం నాడు వచ్చిందండి. ఇది ఉదయం 6:22 నుండి మరుసటి రోజు డిసెంబర్ 6వ తారీఖు తెల్లవారుజామున 6:23 వరకు రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం కలిశాయి. ప్రతిపద ద్వితీయ తిథులు కలిసిన నాడు ఇంకొక మంచి ముహూర్తం ఉంది. డిసెంబర్ మాసంలో చిట్ట చివరి ముహూర్తం ఎప్పుడంటే డిసెంబర్ 6వ తారీఖు అండి. 2025 సంవత్సరం మొత్తంలో ఇదే చిట్ట చివరి ఆఖరి ముహూర్తం. 2025 డిసెంబర్ 6వ తారీఖున శనివారం నాడు వచ్చిందండి. ఉదయం 6:23 నుండి ఉదయం 8:48 వరకు మృగశిర నక్షత్రం ద్వితీయ తిథి నాడు వచ్చింది చిట్ట చివరి ముహూర్తం. డిసెంబర్ మాసంలో కేవలం ఈ 3 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి.